నమస్తే. హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక మంచి హెయిర్ స్ప్రే చూయించబోతున్నాను. ఇంతకుముందే మీరు ఇది ఎక్కడన్నా చూసున్నా, లేదా మీరు ఆల్రెడీ వాడుతూ ఉన్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదా ఇదే తొలిసారి, ఇప్పుడే చూడటం, ఇదే తొలి ప్రయత్నం అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ మీ హెయిర్ చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. అసలు ముందు ఊడటం తగ్గుతుంది. పెరగటం కాస్త ఆలస్యం అవుతుంది. చాలామంది అనుకుంటారు చాలా ప్రోడక్ట్స్‌లో మనకి యాడ్స్‌లో కానివ్వండి, ఇవన్నీ తప్పు పట్టడం కాదు కానీ, మామూలుగా ఇలా రాయగానే, ఇలా పెట్టగానే అలా పెరిగిపోయినట్టుగా 3 నెలల్లో ఇంత అయిపోయినట్టు ఇంత అసలు అలా కాదండి. మనకి మీకొక ముఖ్యమైన విషయం 6 నెలలకి 1 ఇంచ్ ఆఫ్ హెయిర్ పెరుగుతుంది. 1-2 ఇంచెస్ అనుకోండి. బాగా మీకు గ్రోత్ విపరీతంగా ఉంది అనుకున్న ఒక 1½ ఇంచ్ పెరుగుతుంది 6 మంత్స్‌కి. సో, అది అబ్జర్వ్ చేయండి. ఊడటం ముందు తగ్గాలి. అది హెల్తీగా ఉన్న హెయిర్ కావటానికి ముందు అది ప్రాసెస్. సో, అది ఎలా ఏమిటి అనేది హెయిర్ ఊడకుండా, డ్యామేజ్ అవ్వకుండా అండ్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్ కంప్లీట్‌గా తొలగిపోయేలా ఒక మంచి హెయిర్ స్ప్రే చూయించబోతున్నాను. ఫాలో అవ్వండి. సో, ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. దానికి రైస్ వాటర్ అండి. రైస్ వాటర్ మ్యాక్సిమం తీసుకోవాలి. ఎంత అంటే ఒక గ్లాస్ రైస్ వాటర్ అయితే మనకి దగ్గర దగ్గర ఒక 2 మంత్స్ సరిపోతుంది హెయిర్ స్ప్రేకి. అంటే ఇంతవరకు ఉన్న హెయిర్ ఒక మీడియం హెయిర్ ఉన్న వాళ్ళకి 2 మంత్స్ సరిపోతుంది అది. సో, అందుకని ఒక గ్లాస్ ముందు బియ్యం నీళ్లు తీసుకోవాలి. అందులో ముందు కలపాల్సింది ఏమిటి అంటే మనకి రోస్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియో ఉంది. తప్పకుండా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న రైస్ వాటర్ని కలిపే ప్రయత్నం చేయండి. అండ్ నేనైతే జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ అని చెప్తాను. మీ ఇష్టం, మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు. ఏ ఆయిల్ యూస్ చేసినా కొంచెం జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది, హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్కి. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్, హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది ఆల్మండ్ ఆయిల్. సో, ఆల్మండ్ ఆయిల్ కూడా కొంచెం ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ అండ్ నెక్స్ట్ క్యాస్టర్ ఆయిల్ చాలా చాలా తక్కువ. స్ప్రేస్లో యూస్ చేసేటప్పుడు మనకి క్యాస్టర్ ఆయిల్ ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, లేదా ఉంది అనుకుంటే చాలా తక్కువ యూస్ చేయాలి. ఓకేనా? సో, ఇది ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ యూస్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఇమీడియట్గా వాష్ చేసుకోవాలి, కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే నేను ఒక గ్లాస్ వాటర్ని వేడి చేస్తున్నాను, బియ్యం నీళ్ళని వేడి చేస్తున్నాను. ఇది వేడవటానికి కొంచెం మరగటానికి మనకి ఒక 10-15 మినిట్స్, గ్లాస్ వాటర్ ఎంతసేపు మరుగుతాయండి, ఒక 5-10 మినిట్స్లో మరిగిపోతాయి. సో, అవి మరుగుతున్న టైంలో మనం ఏమేమి యాడ్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి ప్రాసెస్ చూద్దాం. సో, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈ మనకి రైస్ వాటర్ కాబట్టి ఇది మనకి తముడు అంటారు మామూలుగా, అది కొంచెం ఉంటుంది. సో, అది కిందికి వెళ్ళిపోతుంది. సో, దాన్ని మనం కదిలిస్తూ కింద గంజి పట్టకుండా, మామూలుగా అయితే మనం రైస్ వండితే గంజి వస్తుంది కదా, సో ఆ గంజి లాంటిదే, కాకపోతే అంత స్టిక్కీగా ఉండదు. సో, స్మెల్ కూడా మనకి సేమ్ అన్నం వండితే స్మెల్ వస్తుంది కదా, అలాంటి స్మెల్లే ఉంటుంది ఈ రైస్ వాటర్ ఉడికేటప్పుడు. సో, అందులో మనం కరెక్ట్గా రోస్ వాటర్ని ఒక గ్లాస్కి 4 స్పూన్స్ రోస్ వాటర్ వేసుకోవాలి.
మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు అసలు ఎంత మంచి అరోమా వస్తుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో జాన్సన్ అండ్ జాన్సన్ ఆయిల్ని నేను ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు, 1/2 టీ స్పూన్ జాన్సన్ అండ్ జాన్సన్. అండ్ సేమ్ క్వాంటిటీ 1/2 స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను. ఇంతే ప్రాసెస్తో మీరు నీట్గా దీన్ని క్లోజ్ చేయొచ్చు. అంటే కొంతమందికి క్యాస్టర్ ఆయిల్ మనకి పడదు అనుకునే వాళ్ళు, కానీ ఆ స్మెల్ పడదు అనుకునే వాళ్ళు, లేదా వారానికి ఒక్కసారే క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకునే వాళ్ళు, లేదా హెయిర్ స్ప్రేస్ అలవాటు లేని వాళ్ళు ఇది క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసుకోకపోయినా, ఇందులో కలపకపోయినా పర్వాలేదు. బట్ కలిపితే ఏంటంటే హెయిర్ గ్రోత్కి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని నేను కొంచెం కలుపుతున్నాను. సో ఎంత అంటే చాలా చాలా లిటిల్ బిట్ అండి. మనం ఈ స్పూన్తో మామూలుగా వేరే ఎనీ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు 1 అని చెప్తాను. అంటే 1/4, అంటే ఒక్క స్పూన్లో 1/4 వంతు అనమాట. సో చూడండి ఎంత చాలా అంటే చాలా తక్కువ క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేయాలి స్ప్రేస్లో. హెయిర్ స్ప్రే మీరు ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఎనఫ్, ఇంత సరిపోతుంది. ఇది స్కిప్ చేసినా పర్వాలేదు, మీరు మీ ఇష్టం. మీకు క్యాస్టర్ ఆయిల్ పడట్లేదు మాకు, లేదా మాకు ఆ స్మెల్ పడదు అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ ఇది సో కలర్ కూడా లైట్ క్రీమిష్ కలర్లో వస్తుంది మీకు, క్రీమ్ కలర్లో. అండ్ కింద మనం బియ్యం నీళ్ళు అన్నాం కదా, అది మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. అది మొత్తం ఉడికిపోయి మళ్ళీ మంచిగా నీట్గా స్ప్రెడ్ అయ్యే వరకు దాన్ని ఉడికించుకొని కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. అండ్ దీన్ని ఆఫ్ చేసి, సో ఇప్పుడు యాక్చువల్గా ఇలాగే మనం స్టోర్ చేసుకోవచ్చు చల్లార్చుకొని. అండ్ కాకపోతే ఏదన్నా కొంచెం నలకలు లాంటివి ఉన్నాయి, లేకపోతే వడకట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే హ్యాపీగా ఇలా వడకట్టుకొని చాలా అంటే చాలా మంచి అరోమా ఉంటుంది. ఇది మనం ఒక కంటైనర్లో దీన్ని మనం దగ్గర 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైతే ఉందో దీన్ని మనం ఒక 6 months వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే, ఇలా ఒక ఇది రోజ్ వాటర్ అనుకోండి, సేమ్ ఇలాగే ఒక కంటైనర్లో తీసుకొని మనకి ఇలా స్ప్రే చేసుకొని, హెయిర్ ఉంటుంది కదా, కుదుళ్ళు ఉంటాయి కదా, సో కుదుళ్ళలో ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకోవాలి. చేసుకున్నాక కుదుళ్ళ నుంచి ఫస్ట్ స్ప్రే చేసుకున్నాక మసాజ్ చేయాలి వేళ్లతో. మసాజ్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ మొత్తానికి మామూలుగా లైట్గా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. సేమ్ ఇలాంటి బాటిల్ ఏదైనా తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదు, స్మెల్ అస్సలు పోదు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టుకుంటే 3 months అన్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా 6 months ఉంటుంది. 100% చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. చాలా అంటే చాలా మంచి అరోమా. అండ్ మీరు హెయిర్ అనేది లాస్ అవుతున్నారు అనుకుంటే ఈ స్ప్రే ది బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుంది. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు. నమస్తే.